మీకు ఈ లక్షణాలు ఉంటే డిప్రెషన్లో ఉన్నట్లే. ఒత్తిడికి కారణాలు అనేకం. ఎవరైనా తక్కువగా చేసి మాట్లాడినా, ఏదైనా కోల్పోయినా, ఎవరితోనైనా గొడవ పడినా, మనకు నచ్చింది దక్కకపోయినా, అనుకున్నది అవకపోయినా, ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడినా మనలో మానసిక ఒత్తిడి మొదలవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలిక రుగ్మతగా మారుతుంది. ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు వంటివి కూడా డిప్రెషన్కి కారణమవుతాయి. కొన్ని రకాల మందులు ఎక్కువ కాలం వాడడం, సామాజిక అంశాలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి కూడా తీవ్రమైన స్ట్రెస్కి గురిచేస్తాయి. మైండ్ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేసుకోగలిగితే, కారణాలేవైనా సరే, డిప్రెషన్కి గురైతే మానసికంగా చిత్తు కావడం ఖాయం. ఈ ఒత్తిడిని జయించేందుకు చాలామంది మందులు కూడా ఉపయోగిస్తుంటారు. ఇది సరైనదేనా అని అంటే కాదని చెప్పలేం, అలా అని అవునని చెప్పలేం. అయితే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడంతో పాటు మన మైండ్ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేసుకోగలిగితే ఈ ఒత్తిడి మన దరిదాపుల్లోకి కూడా రాలేదు. మనకు వచ్చిన సమస్య ఎటువంటిదైనా సరే తీవ్రంగా ఆలోచించడం సరికాదు. ఇటువంటి అంశాలే డిప్రెషన్కి కారణమవుతాయి. అనవసరంగా కంగారు పడితే అంతే. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, మరికొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. ఇటువంటి విషయాల్లో అతిగా గాబరాపడి మనసు పాడు చేసుకోకూడదు. చిన్న చిన్న విషయాలకు కూడా కొంతమంది బాబోయ్ మాకు చెప్పుకోలేని కష్టం వచ్చింది, చెప్పినా ఎవరూ సాయం చేయరు, ఇప్పుడేం చేయాలి అని ఊరికే కంగారు పడుతుంటారు. ఇటువంటి సందర్భాల్లోనే చాలామందిలో స్ట్రెస్ మొదలవుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. విశ్లేషణాత్మకంగా ఆలోచన అవసరం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం విశ్లేషణాత్మకంగా ఆలోచించగలిగితే సగం పరిష్కారం లభించినట్టేనన్నది నిపుణుల అభిప్రాయం. సమస్య ఎందుకు వచ్చింది? బయటపడే మార్గం ఏంటి? ఎక్కువగా ఆలోచించడం వల్ల నష్టమేంటి? వంటి అంశాలను ఆలోచించాలే తప్ప మనకే ఎందుకీ సమస్య వచ్చింది? అలా చేసుంటే సమస్య రాకపోయిందును కదా అనే కోణంలో ఆలోచిస్తే మానసికంగా అనారోగ్యం పాలవడం ఖాయం. ఎవరో ఏదో అన్నారని మనం కుంగిపోతే, ఎవరైనా రిజెక్ట్ చేసినా లేదా అవహేళన చేసినా లేదా బాధ పెట్టినా సరే మనం అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంటాం. అయితే ప్రతి ఒక్కరిని, ప్రతి విషయాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఎందుకు ఆ మాట అన్నారు? ఉన్నమాటే అన్నారా లేదా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా? వారికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా? వంటి అంశాల దిశగా మన ఆలోచన ఉండాలి. ఎవరో ఏదో అన్నారని మనం కుంగిపోతే ఇక జీవితంలో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేం. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తుకు తెచ్చుకుని, గతాన్ని తవ్వుకుని మరీ బాధపడడం, ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తుకు తెచ్చుకుని మరీ ఆందోళన చెందడం వంటివి కూడా స్ట్రెస్కి కారణాలే. గతంలో ఓసారి లవ్ ఫెయిల్యూర్ అయింది. భవిష్యత్తులోనూ అదే సీన్ రిపీట్ అవుతుందేమో. గతంలో ఆ కంపెనీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, మరెప్పుడూ ఆ కంపెనీలో చేరలేనేమో. ఆ పరీక్షను 3 సార్లు తప్పాను, ఈ జన్మలో పాస్ అవ్వలేనేమో వంటి ఆలోచనలు కూడా కరెక్ట్ కాదు. ఇవి కూడా డిప్రెషన్కు గురిచేసే అంశాలేనని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. ఆశకు హద్దుండాలి, ఆలోచనలకు పరిధి ఉండాలి, లక్ష్యాలకు లిమిట్స్ ఉండాలి. ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంచనాలకు మించి గోల్స్ సెట్ చేసుకుని వాటిని అందుకోలేకపోయామని నిరుత్సాహపడేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇటువంటి కారణాల వల్ల కూడా స్ట్రెస్ మొదలవుతుంది. అంచనాలను అందుకోలేకపోతే ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకే ఆశలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి. గమ్యం చేరాలంటే సర్వశక్తులు ఒడ్డాలి. మనం కోరుకున్న ప్రతిదీ మనకు అనుకున్న వెంటనే దక్కదు. అందుకే అప్పటివరకు మన ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఏవైనా, ఎలాంటివైనా సరే అనుక్షణం ఎంజాయ్ చేయాలి, జీవితాన్ని ఆస్వాదించాలి. ఇక మీ లక్ష్యాలంటారా? వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా అడుగుల వేయాలి. గమ్యం చేరాలంటే సర్వశక్తులు ఒడ్డాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఉంటేనే మీరు అనుకున్న సమయంలో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు.
ఈ లక్షణాలుంటే అశ్రద్ధ చేయకండి. ప్రతికూల ఆలోచనలు ఎక్కువైనా, ఏదైనా విషయంపైన కాన్సంట్రేట్ చేయలేకపోయినా, కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోయినా, చిన్న చిన్న విషయాలకే కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినా, అకారణంగా ఏడుపు వచ్చినా, అనవసర విషయాలకు కూడా చిరాకు కలిగినా, కారణం లేకపోయినా గిల్టీ ఫీలింగ్ కలిగినా అశ్రద్ధ చేయకండి. ఇటువంటి లక్షణాలు ఎక్కువ రోజులపాటు ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఖాయం. 15 రోజులైనా ఈ లక్షణాల్లో మార్పు కనిపించకపోతే మానసిక వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలి. ఆహార అలవాట్లు ఇలా ఉంటే, మంచి ఆహార అలవాట్లు ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసాహారం, గుడ్లు, చేపలు వంటివి మానేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం 6 రకాల పండ్లతో పాటు తగినన్ని కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. తరచూ తృణధాన్యాలు తింటే స్ట్రెస్ నుంచి ఉపశమనం కలుగుతుందట. మానసిక ఆందోళన తగ్గాలంటే ఇలా చేయండి: వాకింగ్, జాగింగ్, వ్యాయామం. ఇలా శరీరాన్ని ఫిట్గా ఉంచేందుకు ఏదో ఒక కసరత్తు చేయండి. స్ట్రెస్కు చెక్ పెట్టాలంటే వీటికి మించింది లేదు. ప్రతిరోజూ ధ్యానం చేయండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మెడిటేషన్ను దినచర్యలో భాగం చేసుకుంటే మనసు, మెదడు రిలాక్స్ అవుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. యోగాసనాలపై కాన్సంట్రేట్ చేయండి. ఆసనాలు వేయడం ద్వారా మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఫిట్గా మారుతారు. మీకు సంగీతం అంటే ఇష్టముంటే రోజూ ఓ అరగంట సేపైనా మీకు నచ్చిన పాటలను విని ఎంజాయ్ చేయండి. మీకు డ్రాయింగ్ అంటే ఇష్టమైతే రోజూ ఓ గంట సేపు అందులోనే నిమగ్నమవ్వండి. కంటి నిండా నిద్ర లేకపోయినా స్ట్రెస్ మొదలవుతుంది. అందుకే ప్రతిరోజూ తప్పనిసరిగా 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోండి. కొంతమందికి ఒంటరిగా ఉంటే ఇష్టం. కానీ మానసిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు మాత్రం 10 మందిలో గడపడానికి ప్రయత్నించండి. దీనివల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆలోచనలకు బ్రేక్ పడుతుంది. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.